హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. చూస్తున్నారు కదండి నా వీడియోలు, మీరు అందరూ చూస్తున్నారు, అలాగే చాలా బాగా ఆదరిస్తున్నారు. నిజంగా ఎక్కడో 100-200 మంది ఉండే సబ్స్క్రైబర్లతో ఉండే మన ఛానల్ 16,000 మంది పైబడి సబ్స్క్రైబ్ చేశారంటే నిజంగా మీ అందరికీ ధన్యవాదాలండి. ఎందుకంటే ఏదైనా విషయం ఉంటే కనుక అది పక్కా ఇన్ఫర్మేషన్ అయితే కనుక, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మనం మాట్లాడుకునే విషయాల్లో కొన్ని పార్టీలకు నచ్చుతున్నాయి, కొన్ని పార్టీలకు నచ్చట్లా. ఏంటి, వైసీపీకి ఫేవర్గా మాట్లాడినప్పుడు టీడీపీ వాళ్ళు తిట్టుకోవడం జరుగుతుంది, టీడీపీ గురించి ఫేవర్గా మాట్లాడినప్పుడు వైసీపీ వాళ్ళు తిట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఫేవర్ కాదండి, ఆ ఇన్ఫర్మేషన్ గురించే మీరు ఆలోచించాలి. నేను ఫేవర్ చేస్తున్నానా లేకపోతే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నా అనేది ఒక్కసారి ఆలోచించుకుని మీరు కామెంట్ చేయండి. అలాగే ఈరోజు చేయబోయే వీడియో గురించి నేను చెప్తున్నాను ముందే, ఎందుకంటే ఈ వీడియోలో 2019 ఎన్నికల్లో వైసీపీకి వచ్చినటువంటి ఓట్లు అలాగే టీడీపీకి వచ్చినటువంటి ఓట్లు దాని గురించి మాట్లాడుకుని ఎంతైతే వ్యత్యాసం ఉందో ఆ వ్యత్యాసం ఇప్పుడు కూడా అలాగే ఉందా, అసలు నా అనాలిసిస్ ప్రకారం 2024లో జరగబోయే ఎన్నికల్లో ఏ పార్టీ నెగ్గబోతుందని చెప్పబోతున్నాను. కాబట్టి వైసీపీ నెగ్గుతుందంటేనేమో టీడీపీ వాళ్ళు రచ్చరచ్చ చేస్తారండి నా విషయంలో, అలాగే టీడీపీ నెగ్గబోతుందంటేనేమో వైసీపీ వాళ్ళు రచ్చరచ్చ చేస్తారు. ఏమండి, నేను టీడీపీ కాదు వైసీపీ కాదు, 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక నేను స్టాటిస్టిక్స్ ప్రకారంగా నా అంచనా ఏదైతే ఉందో, నా అభిప్రాయం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే చెప్పడానికి ట్రై చేస్తానండి. కాకపోతే ఒకటండి, ఏదైతే ప్రభుత్వం పరిపాలిస్తుందో ఆ పరిపాలించే ప్రభుత్వానికి ఎక్కువ ఉంటాయి ఖచ్చితంగా రాళ్ల దెబ్బలు, మామూలుది ఏ పార్టీ ఉన్నా సరే. కాబట్టి మీరు విజ్ఞతతో ఆలోచించి ఈ వీడియోని పూర్తిగా చూసి నిజంగా దీంట్లో వాస్తవం ఉందా లేదో పరిశీలించిన తర్వాతే కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. అలాగే చూస్తున్న మీరు అందరూ కూడా ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు. లైక్ చేసి ఈ వీడియో చాలా మందికి షేర్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే కనుక 100-200 నుండి మన ఛానల్ 16,000 మంది సబ్స్క్రైబర్ చేశారండి. మన ఛానల్ టార్గెట్ 1,00,000 మంది. సో వీడియోలోకి వెళ్ళిపోతాం. ఏంటంటే 2019 ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన ఓట్లు ఏంటంటే 1,56,00,000 చిల్లరండి. అలాగే టీడీపీకి వచ్చిన ఓట్లు ఏంటంటే కనుక 1,23,00,000 ఓట్లు వచ్చినాయి. అలాగే జనసేన పార్టీకి 17,00,000 పై చిల్లర వచ్చినాయి. కాబట్టి ఈ ఓట్లు నేను ఎందుకు చెప్తున్నానంటే 2019 బేస్ చేసుకుని 2024 ఎన్నికలు ఎలా జరగబోతున్నాయో మనం మాట్లాడుకుంటున్నాం. 2019 ఎన్నికల్లో వచ్చినటువంటి వైసీపీకి 1,56,00,000, టీడీపీకి 1,23,00,000. ఇవన్నీ చూసుకుంటే కనుక వైసీపీకి టీడీపీకి ఓట్లు ఎంత తేడా ఉందంటే కనుక 33 లక్షల చిల్లర అయితే కనుక ఉందండి. అదే 33 లక్షలు ఏదైతే వైసీపీకి వచ్చినాయో ఆటోమేటిక్గా వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేసిందండి. అర్థమై ఉంటుంది మీకు. కాబట్టి వాళ్ళ దిశ మార్చిన ఈ ఓట్లు ఎన్నరా అంటే కనుక జస్ట్ 33 లక్షల మంది. ఆ 33 లక్షల ఓట్లు వైసీపీని సీట్లో కూర్చోబెట్టాయి, టీడీపీని పక్కకి గెట్టేశాయి. కాబట్టి ఈ 33 లక్షలు ఇప్పటికి కూడా అలాగే ఉన్నారా? ఈ 33 లక్షల మంది 4 సంవత్సరాలన్నరలో అలాగే ఉన్నారంటారా, లేదా ఈ 33 లక్షలు టీడీపీ వైపుకి తిరిగారా, లేదా ఈ 33 లక్షలు వైసీపీ తరపునే ఉన్నారా అనేది మనం మాట్లాడుకుంటున్నామండి. చూస్తున్న మీ అందరూ కూడా నాది చిన్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది ఏంటంటే కనుక అంగన్వాడీల ధర్నా. నిజమండి, ఎందుకంటే చాలా మంది ఉద్యోగస్తులు చాలా రకాల ఇబ్బందులు అయితే పడుతున్నారు. కాబట్టి ఆ ఇబ్బందిని వాళ్ళ నిరసన రూపంలోనో లేదా వాళ్ళ దీక్షల రూపంలోనో తెలియజేస్తున్నారు. అంగన్వాడీలు రాష్ట్రం మొత్తం మీద ధర్నాలు దీక్షలు అయితే చేస్తున్నారు. చూశారు కదండి. నేను ఈ టాపిక్ ఎందుకు చెప్తానంటే, ఆ 33 లక్షలు ఏదైతే వైసీపీ గవర్నమెంట్ని గెలిపించిన 33 లక్షల మంది ఉన్నారో ఆ 33 లక్షల మందిలో ఈ అంగన్వాడీ వాళ్ళు ఎంతమంది ఉండుంటారు ఒక్కసారి ఆలోచించండి. అర్థమైందని కూడా నేను చెప్పేది. కాబట్టి అసలు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు కానీ లేదా వీళ్ళు ఎంతమంది ఉన్నారంటే కనుక 1,05,000 మంది, సుమారు 1,10,000 అనుకోండి. అంటే 33 లక్షల్లో 1,00,000 మంది ఆల్రెడీ వైసీపీ గవర్నమెంట్కి అగెనిస్ట్గా ఉన్నారు అనేది కానీ మనకు అర్థమవుతుంది. ఇంకా చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారండి. ఏంటంటే మున్సిపల్ వర్కర్లు ఉన్నారు, ఆశా వర్కర్లు ఉన్నారు, టీచర్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అగెనిస్ట్గానే ఉన్నారు వైసీపీకి. కాబట్టే తీవ్రమైనటువంటి అసంతృప్తి తెలియజేస్తున్నారు, నిరసనలు తెలియజేస్తున్నారు, లేదా దీక్షలు చేస్తున్నారు. అంటే చేస్తున్నారంటే ఇప్పుడు ఒకళ్ళు నచ్చటం లేదు అని అంటున్నారంటే కనుక అతని మీద వేరే ప్రచారం చేస్తున్నారంటే లేదా ఒక దీక్ష చేస్తున్నారు, ఆ అభ్యంతరం తెలియజేస్తున్నారంటే వాళ్ళు నచ్చట్లేదని అర్థం. దాంట్లో వేరే ఆప్షన్ లేదు. కాబట్టి నచ్చటం లేదు అని అన్నవాళ్ళు లేదా అసంతృప్తి తెలియజేయని, నిరసన తెలియజేయని, ఎలాగైతేనంటే ఆ గవర్నమెంట్ నచ్చటం లేదు అని అన్నవాళ్ళు జాబితా అసలు ఎన్ని లక్షల మంది ఉన్నారని చూస్తే కనుక మొత్తం ఇంచుమించుగా రఫ్గా చూస్తే 15 లక్షల మంది పైన ఉన్నారండి. నేను 15 లక్షల మంది చెప్పగానే మీకు గుర్తు రావాల్సింది 33 లక్షల మంది ఏదైతే వైసీపీ గవర్నమెంట్ని సీట్లో కూర్చోబెట్టిందో ఆ 33 లక్షల్లో 15 లక్షల మంది బయటకు వస్తున్నట్లు లెక్క. ఇంకా మా ఉంటే 33కి ఇంకెన్ని ఉన్నాయి, 15, 16, 17, 18 లక్షల మంది మిగిలినట్టు. ఆ 18 లక్షల మంది ఏమన్నా సంతృప్తితో ఉన్నారా గవర్నమెంట్ మీద?
లేదా వాళ్ళకి ఏమన్నా నిరసన కానీ దీక్షలు కానీ చేయకుండా సైలెంట్గా ఉన్నారా ఆ 18 లక్షలు అంటే కనుక ఈ మనం చెప్పుకున్న ఈ 4-5 కేటగిరీల్లోనే వీళ్ళు ఉన్నారన్నమాట. కానీ 4-5 కేటగిరీలు కాదండి అసంతృప్తి తెలియజేసేది, ఇంకా చాలా మంది అయితే ఉన్నారు. ఈ 33 లక్షల్లో 4 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత వెక్స్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే అన్సాటిస్ఫైడ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇంకా మనం లెక్కేస్తే కనుక చాలా జాబితా ఉంది. కాబట్టి అసంతృప్తి తెలుపుతున్న వాళ్ళు వీళ్ళే కాదండి, 15 లక్షలే కాదు ఇంకా చాలా మంది అయితే ఉన్నారు. మనం ఎగ్జాంపుల్ లెక్కేసింది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఏంటి ఉద్యోగస్తులు మాత్రమే 15 లక్షల మంది చెప్పాం. తీవ్రమైన అసంతృప్తి తెలియజేస్తున్నారు వీళ్ళు ప్రభుత్వం మీద. కాబట్టి మీరు చేస్తున్నా మాకు నచ్చట్లేదని దీక్షలు చేస్తున్నారు ప్రభుత్వం మీద. కాబట్టి నిరసన తెలియజేస్తున్నారు ఈ ప్రభుత్వం మీద. ఇలా ప్రభుత్వం మీద దీక్షలో నిరసనలో ధర్నాలు చేసే వాళ్ళే 15 లక్షల మంది అని చెప్పా. 15 లక్షల మంది ఉద్యోగస్తులు ఉంటే 15 లక్షల మంది వాళ్ళ కుటుంబాలు లెక్కేయండి. ఒక ఇంట్లో ఒక మనిషికి నచ్చలేదంటే ఆటోమేటిక్గా కుటుంబ సభ్యుల్లో మిగిలిన వాళ్ళు కూడా నచ్చదు కదా. కాబట్టి 15 లక్షల మంది ఉద్యోగస్తులు ఉంటే కనుక 15 లక్షల మంది కుటుంబాలు లెక్కేస్తే ఎంత అవుతాయి? 15 లక్షల మంది ఇంటూ 3 పెడితే లేదు 15 లక్షలు ఇంటూ 2 పెడితే ఆటోమేటిక్గా క్రాస్ అయిపోయింది ఏదైతే 33 లక్షల మంది ఉన్నారో. కాబట్టి ఇలా కుటుంబాలను కూడా లెక్క కడితే కనుక 56 ఇంచుమించుగా 50, 60, 70 లక్షల చిల్లర మంది అసంతృప్తితో ఉన్నారు అనేది కనుక తేటదలం అయిపోతుంది చిన్న లాజిక్ తోటి. ఇలా ఒక వ్యక్తి చెప్తాను నేను స్వయంగా నేనే విన్నా. కాబట్టి నేను కంపేర్ తర్వాత నేను కూడా ఆలోచించా ఇది ఎంతవరకు వాస్తవం, అతను చెప్పింది పాసిబిలిటీ ఉందా లేదా లెక్కేస్తే 100% పాసిబిలిటీ ఉంది. ఎలా అంటే 15 లక్షల మంది అసంతృప్తితో ఉన్నారు కాబట్టి రోడ్ల మీదకి వచ్చారు. వాళ్ళు రోడ్ల మీద నిరసన చేస్తున్నారు, దీక్షలు తెలియజేస్తున్నారంటే వాళ్ళకి నచ్చని వాళ్ళు 15 లక్షల మంది ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటారు? ఇంచుమించుగా 3 రెట్లు లెక్కేసుకున్నా సరే 15 ఇంచుమించు లెక్కేసుకున్నా సరే ఇంచుమించు 60-70 లక్షల మంది అయిపోయారు కదా. కాబట్టి వీళ్ళందరికీ అసంతృప్తి ఉందని కదా. ఇక్కడ కావాల్సిన జనాభా ఎంతమంది? ఆల్రెడీ 33 లక్షల మంది. సో ఈ 33 లక్షల మంది టీడీపీ పట్టుకెళ్ళిపోతే అప్పుడు ఏమైంది? ఆటోమేటిక్గా నెక్స్ట్ 2024 ఎన్నికల్లో టీడీపీ రావడానికి ఆస్కారం ఉంది, 100% ఆస్కారం ఉంది. కాబట్టి ఈ అసంతృప్తి ప్రభుత్వం మీద ఉండేటువంటి నిరసన ఏదైతే ఉందో లేదా అసంతృప్తి ఏదైతే ఉందో లేదా ధర్నాలు దీక్షలు ఇవన్నీ చూసుకుంటే కనుక ఆటోమేటిక్గా ప్రభుత్వం ఫామ్ చేయడానికి టీడీపీ ఫామ్ చేయడానికి అనుకూల లేదా సానుకూల పవనాలు వీస్తున్నాయి అని అనడానికి ఇదే ఉదాహరణ. కాబట్టి ఎన్ని సీట్లు వస్తాయి ఏంటనే దాని గురించి నేను ఈ వీడియోలో చెప్పబడలేదు, ఎందుకంటే ఈ వీడియో లెంత్ అయిపోతుంది, చాలా పెద్దది అయిపోతుంది. కాబట్టి మెయిన్ అసలు ఎలా మారుతున్నారంటే కనుక నా అనాలిసిస్ ప్రకారం అయితే కనుక వీళ్ళే కాదండి ఇంకా చాలా మంది అయితే ఉన్నారు బయటికి రానిటువంటి వ్యక్తులు. కాబట్టి వాళ్ళందరూ ఎలా ఉన్నారు ఏంటి పరిస్థితి? అలాగే ఎప్పుడైతే ఈ పొత్తు ఒకటి ఉందో టీడీపీకి అలాగే జనసేన పొత్తుందో ఈ పొత్తుతోటి చాలా ఓట్లు చాలా మెంబర్స్ అయితే కనుక ఈ పక్కకు జరుగుతారు. సో దాంతో అల్టిమేట్గా ఏమవుతుంది? వైసీపీ లాస్ అవుతుంది అని అయితే కనుక నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం. దీన్ని మీరు ఎలా తీసుకున్నా పర్వాలేదు, ఒకసారి ఆలోచించి మాట్లాడండి ప్లీజ్. ఎందుకంటే అభ్యంతరం తెలియజేసే వాళ్ళ గురించి నిరసన తెలియజేసే వాళ్ళ గురించి వీళ్ళ గురించే మనం లెక్కేసాం. అసలు తెలియజేసినటువంటి ఫ్యామిలీ గురించి మనం లెక్కేయలేదు. లెక్కేస్తేనే 60-70 లక్షల మంది వచ్చారు. కాబట్టి ఆటోమేటిక్గా ప్రభుత్వం మారబోతుంది అనేది కనుక సంకేతాలు వెలువడుతున్నాయి. కాబట్టి నేను ఆ రకంగా లెక్కేసుకుని అలాగే ఏదైతే టీడీపీ చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టారో ఆ జైల్లో పెట్టినటువంటి ఆ సానుభూతి ఏదైతే ఉందో ఆ సానుభూతి పరులు ఓట్లు లెక్కేసుకోవాలి. సో అవి కూడా ఓట్లుగా కన్వర్ట్ అవుతాయి కదా. సో ఇవన్నీ ఈ స్ట్రాటజిక్స్ అన్ని తీసుకుంటే కనుక 100% టీడీపీ విన్ అవ్వడానికి వైసీపీ లాస్ అవ్వడానికి అయితే అంచనాలు అయితే కనుక సేమ్ అలా ఉన్నాయండి. కాబట్టి చూద్దాం ఏం జరగబోతుందో. రాజకీయ చదరంగం అంటే ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేము. కాబట్టి నా అంచనా కరెక్ట్ అవ్వాలని 100% కరెక్ట్ అవ్వాలని లేదు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఇది నా అభిప్రాయం అని చెప్పాను ముందే నీకు. సో మీ అభిప్రాయం ఏదైతే కనుక కామెంట్ చేయండి, నో ప్రాబ్లం. కామెంట్ చేసి మీ అభిప్రాయం తెలియజేయండి. చూస్తున్న మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మన ఛానల్ టార్గెట్ 1,00,000 మంది సబ్స్క్రైబర్లు. థ్యాంక్ యూ వెరీ మచ్.